ఇక అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 29న కుప్పంకు రానున్నారు. 2 రోజుల పాటు పర్యటించనున్నారు. కుప్పంకు హంద్రీనివార్ జలాలు చేరుకోవడంతో మండలంలోని పరమసముద్రం చెరువులో ఈ జలాలకు ముప్పైన ముఖ్యమంత్రి జలహారతి ఇవ్వనున్నారు. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గత నెల 17న చంద్రబాబు కృష్ణా జలాలను హంద్రీనివా కాలువకు విడుదల చేశారు. ఇవి అన్నమయ్య జిల్లా మదనపల్లె దాటుకుని ఈ నెల 22వ తేదీ పొంగునూరుకు చేరుకున్నాయి. ఇక 23న పలమనేరు నియోజకవర్గం వీకోట మండల పరిధిలోకి చేరాయి. ప్రస్తుతం హంద్రీనివా కాలువలో 80 క్యూసిక్ల నీరు ప్రవహిస్తోంది. ఈ జలాలు కుప్పం మండలంలోకి ప్రవేశిస్తాయి. కుప్పం ప్రజల కల సాకారం అవుతుండటంతో హంద్రీనివా జలాలకు జలహారతి ఇచ్చి సమీపంలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పరమసముద్రం చెరువు వద్ద అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కొని గెలవాలని ఆయన సవాల్ విసిరారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకుని ఉప ఎన్నికలకు రావాలని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల్లో ఓటమి భయం మొదలైందని కేటీఆర్ అన్నారు. అందుకే వారు రాజీనామా చేసేందుకు వెనకాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలు ఉన్నావా అంటే ఇలా చెప్పే పరిస్థితి లేదు. నేను ఒక ఆయన చెప్తున్నాడు, నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అంటున్నాడు. కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఎందుకు రాలే? వచ్చే ధైర్యం ఉందా? వచ్చే ధైర్యం ఉందా? మరి ఈ సన్నాసులు తేల్చుకోవాలి. వీళ్ళు ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి, అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం. అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు. మరి నేను చెప్పింది రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా అడ్డిమారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు. పని చేసింది లేదు, పీకింది లేదు, ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు, ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు. ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తలిగినట్టు తలిగింది. పని చేయి, ప్రజలకు వచ్చే పని చేయి. లేకపోతే ఒకటే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు. బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై చెప్పి ఇక చాలు ఈ దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా. మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకో 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసి కట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీద. సురవరం సుధాకర్ రెడ్డితో తనకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్లోని మగ్దుం భవన్లో ఆయనకు నివాళులర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం చేసిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గతంలో ఆయనతో కలిసి పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. బాధాకరమైన రోజు. సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు కానీ కలిసి పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రంలో నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి రావడం, అక్కడి దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం, ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం, అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం. అదే మాదిరిగా
అలయన్స్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు. 2 సార్లు గెలిచారు. ఎంపీగా పోటీ చేసి 2 సార్లు గెలవడం, ఇవన్నీ కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది. ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ, అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం. అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఒకటి, పార్టీ కలిసి పనిచేయడం ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనులను అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు. అలాంటి మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం, అనారోగ్యం ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, కొంత సఫర్ అయ్యారు. ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి వెళ్ళారు. అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆయన ఈరోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం. ప్రత్యేకంగా దేశానికి, మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం. ఏదేమైనా సమ్ టైమ్స్ ఇవన్నీ మనం ఏం చేసామో అదే మిగులుతుంది. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది. ఆయన ఆలోచన విధానం, ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటి వ్యక్తి పట్ల, మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఒక బాధాకరమైన పేదలు బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. మగ్దుం భవన్కు వెళ్లి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు, అదే విధంగా బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు, చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, రాజీ పడని సిద్ధాంత రాజకీయం. ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము, అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్ గా, పాలమూరు జిల్లా బిడ్డగా వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా
మా జిల్లా వాసిగా మా జిల్లాకే వన్న తెచ్చిన ఒక గొప్ప నాయకుడు. ఆ జిల్లా నుంచి ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. సామాన్యుడి నుంచి అసాధారణ నేతగా ఎదిగారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సిపిఐ మద్దతుతో సురవరం పాత్ర మరువలేనిదని వివరించారు. ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో కార్మిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు, తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే, ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి, అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం, వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది. కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల అనంతరం మగ్దుం భవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గాంధీ మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. మగ్దుం భవన్ వద్ద గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అంతిమయాత్ర ముగిసిన అనంతరం సురవరం భౌతిక కాయాన్ని మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు. అంతిమయాత్రలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి అమర్ రహే అంటూ సిపిఐ కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. అంతిమయాత్రలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. గాంధీ హాస్పిటల్ మెడికల్ కళాశాల విద్యార్థుల అధ్యయనం కోసం సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు అందజేశారు. గాంధీ హాస్పిటల్ వద్ద సురవరం భౌతిక కాయానికి మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ నివాళులర్పించారు.
గుంటూరు జిల్లా ఆటోనగర్లో ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 9 నుండి 10 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు అప్రమత్తమై కొన్ని వాహనాలను బయటికి తీశారు. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గుంటూరు జిల్లా ఆటోనగర్లో ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 9 నుంచి 10 కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. స్థానికులు అప్రమత్తమై కొన్ని వాహనాలు బయటకు తోసేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకునే మంటలైతే అదుపు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? గుంటూరులోని ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం ఘటన చోటు చేసుకుంది. గుంటూరు శివారు ప్రాంతాల్లో ఉన్న ఆటో నగర్ లో ఉన్న స్థానికంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఒకటి పేలి సుమారు 10 నుండి 11 కార్లు వరకు పూర్తిగా దగ్ధమైనట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఈ స్థానికంగా ఉండే అదే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది కొన్ని వాహనాలను అయితే అదే గూడెం నుంచి అక్కడ కార్ల గూడెంకి సంబంధించి అటు పక్కన చుట్టుపక్కల కూడా ఒక ఆయిల్ గూడెం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అటు ఆయిల్ గూడెం దగ్గర చుట్టుపక్కల ఉన్న కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని అయితే బయటకు తీసినప్పటికీ మంటలు పూర్తిగా వ్యాపించడంతో దట్టమైన పొగ ఉండటంతో స్థానికులు కూడా కొంచెం ఇబ్బందికి అయితే గురైనట్లుగా తెలుస్తుంది. వెంటనే ఈ సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి అయితే చేరవేయడం, వాళ్ళు వెంటనే సంఘటన జరిగిన స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా ప్రస్తుతానికి, లేదు అంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయని పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి సమాచారం, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది. పద్మ, ఓకే, ఈ ప్రమాదానికి పర్టికులర్ గా కారణాలు ఏమైనా చెప్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు ఏమన్నా? ప్రస్తుతానికి స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అటు పోలీసులు కూడా విచారణ అయితే చేస్తున్నారు. పూర్తిగా అటు ఆయిల్ ఫ్యాక్టరీ అయితే పక్కన ఒక ఆయిల్ కూడా ఒకటి ఉంది. పూర్తి షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ పేలిన సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న ఆయిల్ గూడం వల్లే పూర్తిగా మంటలు అయితే చెలరేగాయి. దట్టమైన పొగ కూడా వ్యాపించిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. దీనికి షార్ట్ సర్క్యూట్ వల్లే పూర్తిగా ట్రాన్స్ఫార్మర్ అయితే పేలిందా, లేదు అంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదు ఆ ఆయిల్ గూడానికి సంబంధించి ఏదైనా అక్కడ జరిగిన తప్పిదం వల్ల ఈ మంటలు అయితే వ్యాపించాయని చెప్పి పోలీసులు ఆ కోణంలో కూడా అయితే ప్రస్తుతానికి విచారణ అయితే చేస్తున్నారు. అటు స్థానికులు ఇచ్చిన ప్రస్తుత సమాచారం ప్రకారం ప్రాథమిక విచారణ అయితే ప్రస్తుతానికి పోలీసులు అయితే చేపట్టింది. ప్రాథమిక విచారణలో భాగంగా స్థానికులు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే అటు మంటలు వ్యాపించిన దానికి పూర్తిగా ఎన్నికలు దగ్ధమైనాయి. దగ్ధమైన దానికి ప్రధాన కారణం ఏంటనే కోణంలోనే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు. పద్మ, అయితే ఓన్లీ వాహనాలు మాత్రమే దగ్ధమయ్యాయా? ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎవరు లేరా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా పద్మ, ప్రస్తుతానికి వాహనాలు మాత్రమే దగ్ధమయ్యాయి. పూర్తిగా ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పి ప్రాథమికంగా కూడా పోలీసులు అయితే నిర్ధారణ చేశారు. ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలం మంటలను అయితే పూర్తిగా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక ఫైర్ ఇంజిన్ తో కాకుండా మరొక ఫైర్ ఇంజిన్ పిలిపించి మరి 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఏదైతే వ్యాపిస్తున్నాయో ఎక్కువగా వ్యాపించకుండా అక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే వాటిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. దానికి సంబంధించి పూర్తిగా పంటలు ఆరిన తరువాత ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని చెప్పి ప్రాథమిక విచారణలో పోలీసులు అయితే గుర్తించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఆస్తి నష్టం అయితే జరిగింది, పూర్తిగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని గుర్తించడం అయితే జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు. కృష్ణా జిల్లా గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ నందమూరి తారక రామారావుపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ నిరసన తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద సీనియర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే ఫ్లెక్సీని దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే వెంటనే ఎన్టీఆర్కి ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నందమూరి తారక రామారావు గారి 3వ తరం వారసుడిగా, చైతన్య రథసారథి హరికృష్ణ గారి తనయుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని తెలుగు సినిమాని, తెలుగు నటుణ్ణి యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తన నటనని
భారతదేశం నలుమూలల నుంచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ని నీచంగా అల్పంగా దూషించిన వ్యక్తి అనంతపురం రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. అభిమానులందరూ కూడా చాలా ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నారు. ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. కేవలం ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి తల్లి శాలిని గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది మా యొక్క అభిమానులందరి తరఫున, గుడివాడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.